కంపేర్ చేయడం కరెక్టా కాదా, కంపేర్ చేస్తే ఎవరు పవర్ఫుల్, ఇది నేను చివరిలో చెప్తాను. అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఇప్పుడు ఇంతవరకు తీసుకురాలేదు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకొచ్చారు? ఇంతవరకు మోడీని ఇతర పిఎంలతో ముఖ్యంగా ఇందిరాగాంధీతో అనేకసార్లు కంపేర్ చేశారు, కానీ ఎవరు గొప్ప అనే కంపారిజన్ రాలేదు ప్రధానంగా. కానీ ఇప్పుడు చాలా విస్తృతంగా వచ్చింది. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే చేయలేదు, ఇది కమ్యూనిస్టుల దగ్గర నుంచి జనరల్ పబ్లిక్ కూడా చెప్పుకుంటున్నారు. ఇందిరాగాంధీ గ్రేట్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇందిరాగాంధీ ఏమి గ్రేటు, 1971 వారు ఏంటి, అప్పుడు ఆమె ఎలా బిహేవ్ చేసింది, ఈ విషయాలు మనం బ్రీఫ్గా చెప్పుకొని దాని తర్వాత వీళ్ళిద్దరిని కంపేర్ చేయడం కరెక్టా కాదా, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి అనేది మాట్లాడుకున్నాం. 1971 ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ వచ్చింది. 13 రోజులు టోటల్గా, డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 16 వరకు 13 రోజుల పాటు యుద్ధం నడిచింది. ఈ వార్ని బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అని కూడా పిలుస్తారు. సో ఈ వార్ ఎందుకు వచ్చిందంటే 1947లో పాకిస్తాన్గా విడిపోయినప్పుడు 2 రకాల పాకిస్తాన్లు ఉన్నాయి, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్లో బంగ్లాదేశీయులు ఎక్కువ మంది, ఈ బంగ్లా మాట్లాడే అంటే బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళ కల్చర్ కొంత తేడాగా ఉంటుంది. సో ఇండియాకి ఈ 1600 కిలోమీటర్ల దూరంలో ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఉంటుంది. సో ముందు నుంచి కూడా అటు ముస్లిం ఉర్దూ ప్రధాన అఫీషియల్ లాంగ్వేజ్ చేశారు, బెంగాలీ లాంగ్వేజ్ నిరాకరించారు. తర్వాత వీళ్ళకి రాజకీయ రిప్రజెంటేషన్ లేదు, ఎకనామిక్ డెవలప్మెంట్ లేదు, వీళ్ళ కల్చర్ని ఇదంతా కూడా తక్కువగా చూడడం, వీళ్ళ మీద అణచివేత చర్యలు మొదలుపెట్టడం అనేది వెస్ట్ పాకిస్తాన్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో 1971లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ అనే పార్టీ ఉందన్నమాట అక్కడ, ఏది ఈస్ట్ పాకిస్తాన్లో. అవామీ లీగ్ పార్టీ వచ్చి షేక్ ముజిబుర్ రెహమాన్. అక్కడ ముస్లిమ్స్ కూడా బెంగాలీలో మాట్లాడతారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ముస్లిమ్స్ అందరూ ఉర్దూ మాట్లాడతారు అనేది అబద్ధం. ఇక్కడ వెస్ట్ పాకిస్తాన్లో మాత్రమే ఉర్దూ ఉంటుంది, ఈస్ట్ పాకిస్తాన్లో బెంగాలీని మాట్లాడతారు. సో ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ పార్టీ అవామీ లీగు చాలా బంపింగ్ మెజార్టీతో సాధించింది. అంటే అక్కడ ఈస్ట్ పాకిస్తాన్లో 169 సీట్లుంటే 167 గెలిచింది. అది నేషనల్ అసెంబ్లీలో మెజార్టీ. అంటే గవర్నమెంట్ను, పాకిస్తానీ ప్రభుత్వాన్ని స్థాపించాల్సింది అవామీ లీగ్. కానీ దానికి వెస్ట్ పాకిస్తాన్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వీళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఒప్పుకోకుండా ఏం చేశారంటే ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో వీళ్ళ మీద మిలిటరీని దింపి అటాక్స్ చేసి చంపడం మొదలుపెట్టారు. ఎంత దారుణంగా చంపారంటే దాదాపు 3 లక్షల నుంచి 30 లక్షల మంది చనిపోయారనేది చెప్తున్నారు. లెక్కలు కరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు. ఓవరాల్గా 3 లక్షలు మినిమం ఫిగరు, మ్యాక్సిమం ఫిగరు 30 లక్షలు. ఒక స్త్రీలని రేప్ చేసిన సంఖ్య చూస్తేనే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. 3 లక్షల మంది స్త్రీలను రేప్ చేశారని చెప్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఏమైందంటే అక్కడ అవామీ లీగ్ తరపున అక్కడ ఉన్న ఈస్ట్ పాకిస్తాన్లో ముక్తి బాహిని, మనం తెలుగులో ముక్తి వాహిని అని పిలవచ్చు, వాళ్ళు బెంగాలీలు అన్నీ వాను బాగా పలుకుతారు, ముక్తి బాహిని. ఈ ముక్తి బాహిని అనే సైన్యం 1 లక్ష 2 లక్షల మంది సైన్యం లాగా ఏర్పడి వాళ్ళు గెరిల్లా వార్ పోరాటం చేయడం మొదలుపెట్టారు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇండియాకి దాదాపు 1 కోటి మంది ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వలస వచ్చేసారు. ఈ 1 కోటి మందిని ఇప్పుడు ఇండియా భరించాలన్న పరిస్థితి ఏర్పడింది. దాంతో ఏమైందంటే ఇండియా వీళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఈ ముక్తి బాహిని వాళ్ళకి మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇచ్చారు. మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడం, వెపన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేశారు. అంటే తిరుగుబాటు అక్కడ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి హెల్ప్గా నిలబడింది. ఈ క్రమంలో ఇందిరాగాంధీ గ్రహించింది, ఎందుకంటే ఇది అతిపెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్. 1 కోటి మందిని మన దేశం భరించడం అంటే ఆ టైంలో చాలా కష్టం. 71లో ఇప్పుడైనా 1 కోటి మందిని మన దేశం భరించడం కష్టం, వేరే వాళ్ళు వచ్చి ఒకసారిగా పడితే. సో దానివల్ల యుద్ధం తప్పదనేది ఆమె గ్రహించి మార్చిలోనే 71 మార్చిలోనే ఆమె పార్లమెంట్తోనూ ఇతర వాళ్ళతో మాట్లాడడం, అక్కడి నుంచి ఆమె ఏం చేసిందంటే యుద్ధానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం మొదలుపెట్టింది. వివిధ దేశాలకు తిరిగింది, వివిధ దేశాలతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఈవెన్ అమెరికాలో అప్పుడు రిచర్డ్ నిక్సన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. తర్వాత హెన్రీ కిస్సింజర్ అంటారు, సెక్యూరిటీ అడ్వైజర్ ఆయన. సో ఆయన వీళ్ళతో కూడా ఈమె మాట్లాడడం మొదలుపెట్టింది. దాని తర్వాత
నిక్సన్ కలిసింది. నిక్సన్ కలిసినప్పుడు క్లియర్గా నిక్సన్ వార్ని అవాయిడ్ చేయండి, మీరు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కానీ నా దేశం, నేను నా పాలసీని మేము నిర్ణయించుకుంటాం, కానీ ఎవరో వేరే వాళ్ళు వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి వచ్చేసింది. బయటకు వచ్చినప్పుడు హెన్రీ కిస్సింజర్, ఏమమ్మా మీరు అలా మాట్లాడడం తప్పనే ఒక పశ్చాత్తాపం లేదా మీకు ఇప్పుడు కూడా అని అడిగాడు. నీ అడ్వైజ్కి నా థ్యాంక్స్, కానీ నాకు అట్లాంటి పశ్చాత్తాపాలు ఏమీ లేదు, నేను మాట్లాడింది కరెక్టే. వేల కిలోమీటర్ల దూరం నుంచి మా దేశాన్ని నియంత్రిస్తామంటే ఒప్పుకునే పరిస్థితి మాకు లేదు అని ఆమె నిక్కచ్చిగా చెప్పేసి ఫ్లైట్ ఎక్కొచ్చింది. దిగగానే ఆమె ఎయిర్పోర్ట్లోనే అప్పట్లో వాజ్పేయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వాజ్పేయిని కలవడానికి ఏర్పాట్లు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వాజ్పేయి కలిశాడు, వాజ్పేయికి ఎక్స్ప్లెయిన్ చేసింది. వాజ్పేయి కూడా నేను మద్దతు ఇస్తాన్నాడు. అలాగా ఆమె అఖిల పార్టీ మీటింగ్ పెట్టింది, పార్లమెంటు సమావేశం పెట్టింది, యుద్ధానికి సిద్ధమవుతుంది. ఈ టైంలో ఏం చేశారంటే పాకిస్తాన్ వాళ్ళు ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ పేరుతో డిసెంబర్ 13న మన దాదాపు 11 ఎయిర్ బేస్ల మీద అటాక్ చేశారు. అంబాలా, ఆగ్రా, అమృత్సర్, ఇట్లాంటి బికనూరు, అవి కాకుండా ఒక 2 రాడార్ స్టేషన్ల మీద కూడా వాళ్ళు అటాక్ చేశారు. అది ఇంకా యుద్ధ చర్య ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ అనేది. అప్పుడు కూడా మనం యుద్ధానికి వెళ్ళాలి. ఈమె రెడీ చేసుకుంటుంది, కానీ ఈమె యుద్ధానికి వెళ్ళలేదు. ఫస్ట్ వాళ్ళే అటాక్ చేశారు. యుద్ధానికి వెళ్ళమని కూడా ఈమె మీద చాలా ప్రెజర్ ఉంది. మిగతా పార్టీలంతా కూడా ఎందుకు ఇంకా యుద్ధానికి వెళ్ళట్లేదని ప్రెజర్ ఉన్నప్పుడు కూడా ఆమె ఆ ప్రెజర్ని తట్టుకొని ఆమె నిలబడింది. ఎందుకంటే మనం మొదట యుద్ధానికి వెళ్ళకూడదు, టైమింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది ఆమె గట్టిగా నిలబడింది. అయితే వాళ్ళు ఫస్ట్ అటాక్ చేయడంతో యుద్ధం మొదలైంది. నిజానికి వాళ్ళు మన ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసినారు, కానీ పెద్ద డ్యామేజీలు, చిన్న డ్యామేజీలు. అది 24 గంటల్లో మన వాళ్ళు దాన్ని రిపేర్లు చేసేసారు. నైటే అటాక్ జరిగింది. మార్నింగ్ మధ్యాహ్నం లోపల రిపేర్లు చాలా వరకు అయిపోయినాయి. సో దాంతో మన వాళ్ళు అటాక్ చేశారు. అప్పటికి వాళ్ళ పాకిస్తాన్కి 93,000 సైన్యం, మొత్తం 90 అరౌండ్ 90 అనుకోవచ్చు. మనకి 2.5 నుంచి 3 లక్షల పైన, 5 లక్షలు కూడా అంటారు, కరెక్ట్గా ఎవరు ఫిగర్ చెప్పట్లేదు. కానీ మినిమం 2.5 నుంచి మన సైన్యం, రెగ్యులర్ సైన్యం 2.5, మిగతా అన్నీ కలుపుకుంటే 5 లక్షల వరకు అప్పుడు సైన్యం ఉంది. సో మన పైగా అటు ముక్తి బాహిని వాళ్ళకు 2 లక్షల మంది ఉన్నారు. సో ఈ అటాక్ పెద్ద ఎత్తున జరిగింది, మన సైన్యం దింపింది. దీనికి అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడింది. ఎందుకంటే అమెరికాకి చైనా అప్పట్లో కోల్డ్ వార్ నడుస్తుంది. రష్యాని అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అనేవాడు, సోవియట్ రిపబ్లిక్ అనమాట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రిపబ్లిక్. సో సోవియట్ అనుకుందాం మనం. సో సోవియట్ యూనియన్ అని పిలిచేవాళ్ళు. ఈ సోవియట్ యూనియన్ ఏమో మనకి మద్దతుగా ఉంది. సో సోవియట్ యూనియన్తో ఇందిరాగాంధీ ఒక ఒప్పందం చేసుకుంది, ట్రిటీ అంటారు, సోవియట్ యూనియన్ పీస్ ట్రిటీ చేసుకునింది. ఇటు చైనాకి అమెరికాకి మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది. అందువల్ల పాకిస్తాన్ అమెరికాకి ఇంపార్టెంట్.